తెలుగు చిత్రసీమలో అపూర్వ నటుడు, నట సామ్రాట్, పద్మ విభూషణ అక్కినేని నాగేశ్వరరావు 101వ వర్ధంతి. ఈయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఆయన నటించిన చిత్ర నట సౌరభాలు మీకు వివరిస్తున్నాం. అక్కినేని 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపు విడుదల చేశారు. ఈయన జనవరి 22 ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చి ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బాలరామయ్య ద్వారా ఈయన 1941లో పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయమై తెలుగు చిత్రాల్లో సుమారు 255 చిత్రాల్లో నటించిన నటుడు. ఈయన ఎన్టీ రామారావుతో కలిసి 14 సినిమాల్లో నటించాడు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు. అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 2014 జనవరి 22న తుది శ్వాస విడిచారు. కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రం. ఏఎన్ఆర్ జననం, ఆయన కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలము రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించాడు. అక్కినేనితో అన్నపూర్ణ వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించింది. వారికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగసుశీల, నాగసరోజ. భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ని నిర్మించాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేశాడు. అన్నపూర్ణ 2011 డిసెంబర్ 28న మరణించింది. పలు రకాల సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. 1953లో దేవదాసు చిత్రంలో ప్రేమికుడిగా తన నటనగాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాల్లో 9 పాత్రల్లో నటించాడు. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ని స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి, అన్నపూర్ణ బ్యానర్లో ప్రేమాభిషేకం సినిమా 1981లో వచ్చి ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరా బుల్లోడు. బాటసారి, ప్రేమ్ నగర్, మేఘ సందేశంలో ఆయన నటనతో అందరి మన్ననలు పొందారు. 1991లో ఆయన నట జీవితం స్వర్ణోత్సవం సందర్భంగా విడుదలైన సీతారామయ్య గారి మనవరాలు కొత్త యువ నటుల చిత్రాలతో పోటీపడి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. తన పుత్రుడు అక్కినేని నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన మనం అతను నటించిన చివరి సినిమా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రశంసలు పొందాయి. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని ఎన్నో ఫిల్మ్ఫేర్, నంది, పద్మశ్రీ 1968 భారత ప్రభుత్వం, పద్మభూషణ్ 1988 భారత ప్రభుత్వం, పద్మ విభూషణ్ 2011 భారత ప్రభుత్వం, దాదా సాహెబ్ పాల్కే అవార్డు 1991, భారత తపాలా శాఖ 2018లో వీరి 95వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక తపాలా కవర్ను విడుదల చేశారు. 100వ జయంతి సందర్భంగా అక్కినేని స్మారక తపాలా స్టాంపును 2024 సెప్టెంబర్ 20న హైదరాబాద్ డాక్ సదన్లో విడుదల చేశారు. ఈయన సంఘజీవిగా తన వంతు కృషి చేశాడు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళం ఇచ్చినందుకు గాను ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం పెట్టారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు, విరాళాలు ఏర్పాటు చేశాడు. విరాళాల రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడడానికి సుడిగుండాలు 1966 సంవత్సరంలో, మరో ప్రపంచం 1971 సంవత్సరంలో వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావుతో చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించాడు. అక్కినేని నాగేశ్వరరావు 91వ సంవత్సరం వయసులో జనవరి 22, 2014 సంవత్సరంలో మరణించారు. 10 నిమిషాలకే డాక్టర్ సోమరాజు వైద్యుల బృందంతో పరిశీలించగా మృతి చెందారని, ఆయన అంతిమ యాత్రకు చాలా మంది సినీ ప్రముఖులు, హితులు, నాయకులు వచ్చి నివాళులర్పించారు.